లిమిటెడ్ రిసోర్స్ని యూజ్ చేసుకొని మ్యాక్సిమం బెనిఫిట్ వచ్చేటట్టు మనం ట్రై చేయాలి. దీనికి కొన్ని థియరీస్ మోడల్స్ ఉంటాయి. ఈ థియరీస్ మోడల్స్లో మనం ఎకానమీ అని చెప్పుకుంటాం. నార్మల్గా ఎకనామిక్ సిస్టమ్స్లో 3 టైప్స్ ఉంటాయి. ఒకటి క్యాపిటలిస్ట్ ఎకానమీ, ఇంకోటి సోషలిస్ట్ ఎకానమీ, ఇంకోటి మిక్స్డ్ ఎకానమీ. క్యాపిటలిస్ట్ ఎకానమీ అంటే మొత్తం ప్రైవేటైజేషన్ చేతిలో ఉంటుంది. అలానే సోషలిస్ట్ ఎకానమీ అనేది పబ్లిక్ అండ్ గవర్నమెంట్ చేతిలో ఉంటుంది. మిక్స్డ్ ఎకానమీ అనేది పబ్లిక్ అండ్ ప్రైవేట్ చేతుల్లో కూడా ఉంటుంది. ఇప్పుడు నార్మల్గా క్యాపిటలిజం అనే వర్డ్ని ఆడమ్ స్మిత్ అనే ఆయన తీసుకొచ్చారు. ఆడమ్ స్మిత్ అనే ఆయన ఎవరు? ఫాదర్ ఆఫ్ ది మన ఎకనామిక్స్ అనమాట. ఈ వర్డ్ని కాయిన్ చేసి ఆడమ్ స్మిత్ అనేది తీసుకొచ్చారు. నార్మల్ క్యాపిటల్ అంటే ఏంటి? మనీ అనేది ఇన్వెస్ట్ చేస్తాం. దేనికి? ఇన్కమ్ని జనరేట్ చేయడానికి మనీని ఇన్వెస్ట్ చేస్తాం. దాన్నే క్యాపిటల్ అని అన్నారు అనమాట. అంటే పెట్టుబడిని మనం క్యాపిటల్ కింద తీసుకుంటాం అనమాట. 17th centuries మనకి ఇండస్ట్రీస్ అనేవి స్టార్ట్ అయ్యాయి అనమాట. నార్మల్గా ఇండస్ట్రీస్ అనేవి 17th centuryలో స్టార్ట్ అయ్యాయి. ఇండస్ట్రీస్లో నార్మల్గా ఏం చేస్తారు? ఇన్వెన్షన్స్ చేస్తారు, కొత్త కొత్త ఆవిష్కరణలు అవి చేస్తారు. దానికి రీసెర్చ్ చేయడానికి, దాన్ని డెవలప్మెంట్ చేయడానికి మనకు కొంచెం క్యాపిటల్ ఇన్కమ్ అనేది అవసరం అవుతుంటుంది. అప్పట్లో గవర్నమెంట్ అనేది ఎక్కువ వీటి మీద పెట్టేది కదా, అసలు ఇంట్రెస్ట్ చూపించేది కాదు. ఈ క్యాపిటలిస్ట్ అనేది అప్పుడు ఈ ప్రైవేట్ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఈ ఇన్కమ్ అనేది, ఈ క్యాపిటల్ ఇన్కమ్ అనేది వాళ్ళు పెట్టేవారు. వాళ్ళని ఏమని పిలిచేవారు అంటే క్యాపిటలిస్ట్ అని పిలిచేవారు అనమాట. ఈ ఎకనామిక్స్ అనేది, ఈ రీసోర్స్ అనేది ఓన్లీ ప్రైవేట్ వ్యక్తులు మాత్రమే కంట్రోల్ చేస్తారు, ప్రైవేట్ పర్సన్స్ మాత్రమే కంట్రోల్ చేస్తారు. వీళ్ళని క్యాపిటలిస్ట్ అని పిలిచేవారు చెప్పినప్పుడే. ఇప్పుడు నార్మల్గా రోల్ ఆఫ్ గవర్నమెంట్ ఏంటంటే ఇందులో రెగ్యులేట్ చేయడం, సూపర్వైజ్ చేయడం ఆ కంపెనీని, అలానే ట్యాక్సెస్ కలెక్ట్ చేయడం, ఇది మాత్రమే గవర్నమెంట్ యొక్క రోల్. దీని ఓనర్షిప్ టోటల్గా ప్రైవేట్ పర్సన్స్ చేతిలోనే ఉంటుంది. దీనికి కాంపిటీషన్ అనేది హై లెవెల్ కాంపిటీషన్ ఉంటుంది. అలానే ప్రైస్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ కూడా హైగానే ఉంటాయి. ఫ్రీడమ్ ఆఫ్ కన్జ్యూమ్ అనేది ఈయనకి ఎంత కావాలో అంత కన్జ్యూమ్ చేసుకోవచ్చు. అలానే మేజర్ ఆబ్జెక్టివ్ ఏదైనా ఉందంటే ప్రాఫిట్స్ పొందడమే ఈ క్యాపిటలిస్టిక్ ఎకానమీ అనేది కాన్సెప్ట్. అలానే క్వాలిటీ ఆఫ్ ద ప్రొడక్ట్ ఏంటంటే హైగా ఉండడం. అంటే ఎక్కువ ఇండస్ట్రీస్తో పోటీ పడుతుంది కాబట్టి ఖచ్చితంగా ఇది ఎక్కువగానే హైలోనే ఉండాలి దీని యొక్క క్వాలిటీ. దీని డిసడ్వాంటేజెస్ చూసుకుంటే ప్రైసెస్ అనేవి హైగా ఉంటాయి. ప్రైసెస్ అనేవి హైగా ఉండడం వల్ల అందరూ దీన్ని ఎఫర్ట్ చేయలేరు. ఇది ఓన్లీ బెనిఫిట్ టు ద రిచ్ పీపుల్ మాత్రమే అవుతుంది అనమాట. సమ్ సెక్షన్ ఆఫ్ సొసైటీని మాత్రమే మనం ఈ ప్రొడక్ట్స్ అనేవి అందించగలం. అలానే ఇన్కమ్ అనేది అందరి దగ్గర సేమ్ ఉండదు కాబట్టి ఇన్ఈక్వాలిటీస్ అనేవి పెరిగిపోతుంటాయి. రిచ్ కిడ్స్ మాత్రమే కొనగలరు, లేదా పూర్ కిడ్స్ అందుబాటులో ఉండదు. అలా జరుగుతుంటుంది అనమాట ప్రైసెస్ సేమ్గా ఉండడం వల్ల. ఇలానే ఒక సంఘటన జరిగింది న్యూయార్క్ సిటీలో. ఏం జరిగిందంటే 2008లో 19% వాల్ స్ట్రీట్ అనేది క్యాపిటలిస్టిక్ ఉంది, అంటే మొత్తం ప్రైవేటైజేషన్ ఉందన్నమాట. అప్పుడు ఏం జరిగిందంటే 1867లో కర్ల్ మార్క్స్ అనే ఆయన దస్ క్యాపిటల్ అని చెప్పి బుక్ రాశారనమాట. దస్ క్యాపిటల్ అంటే అపోజింగ్ చేస్తున్నారు అనమాట, క్యాపిటలిజం టోటల్గా అపోజ్ చేస్తున్నారు. ఈయన ఏంటంటే ఒక కమ్యూనిస్ట్ మేనిఫెస్టోలో ఈ సోషలిజం అనే ఫిలాసఫీని మాత్రం ఇంట్రడ్యూస్ చేశారనమాట. ఈ క్యాపిటలిజం అనేది ఉంటే అందరికీ మనం ఒకేలా ఉండలేము, అందరికీ అన్ని రిసోర్సెస్ అందవు, ఇది ఓన్లీ ప్రైవేట్ వ్యక్తుల చేతిలోనే ఉంటుంది. ఫాదర్ ఆఫ్